శిలువధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమధ్వని, ఇది జగతిలో మ్రోగే శిలువధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. శ్రమయైన బాధైనా హింసలని ఎదురైనా క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏది ఎడబాయదు. ఖడ్గమే ఎదురైనా శోధనలు ఎదురైనా క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏది ఎడబాయదు. నా రాజు వచ్చుచున్నాడు, భీకరుడై వచ్చుచున్నాడు. క్రైస్తవా సోలిపోకుమా, తీర్పు నుండి నీ ఆత్మను తప్పించుకో. ముసపోకుమా, జారిపోకుమా, నీ రక్షణ జాగ్రత్తగా కాపాడుకో. మంచి
ఎదురైనా క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏది ఎడబాయదు. ఎంతమంది దగ్గర బైబిల్ ఉన్నాయో మీ బైబిల్ మధ్యకు తీసి ఏ గ్రంథం వచ్చిందో చెప్పండి. నేను అడుగుతాను, అందరు చెప్తే అర్థం కాదు. మధ్యకు తీస్తే ఏమొచ్చిందో చెప్పాలి. ఎంతమందికి కీర్తనలు వచ్చాయి చేయి చూపించండి. మీరు దరిదాపుల్లో దగ్గరగా మధ్యన తీశారు. ఓకే, ఎంతమందికి సామెతలు వచ్చింది? కొంచెం పక్కకి వెళ్ళారు. ఎంతమందికి యెషయా గ్రంథం వచ్చింది? అబ్బో, మీకు వాగ్దానాలు అంటే ఇష్టమేమో. వాగ్దానాలు కావాలంటే యెషయా గ్రంథం చదవాలి. జ్ఞాన సూక్తులు కావాలంటే సామెతల గ్రంథం చదవాలి. స్తుతితో కూడిన ప్రార్థన కావాలంటే కీర్తనలు చదవాలి. అర్థమైందండి? ఇలా అన్నీ చెప్పుకుంటూ పోవచ్చు అన్ని పుస్తకాలు. ఇప్పుడు మన టైం చాలదు. మీకు ఎప్పుడైనా ప్రార్థన రావటం లేదు అంటే కీర్తనలు చదవండి. ఎందుకంటే కీర్తనలు అన్నీ కూడా ఇంచుమించు చాలా కీర్తనలు ప్రార్థనలే. కీర్తన చదివి ప్రార్థన చేసుకుంటే మీకు తెలియకుండానే పరిశుద్ధాత్ముడు యుక్తమైన ప్రార్థన, అంటే ప్రార్థన రాకపోవటం ఏంటంటారేమో. కొంతమంది ప్రార్థన అంతా ఏముంటుందంటే స్తుతి 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 స్తుతి. అది ప్రార్థన కాదు, నిజమైన స్తుతి కూడా కాదు, అది ఆచారంగా చెప్పేది. కొంతమంది ప్రార్థన చేస్తుంటే నాయన తండ్రి, తండ్రి నాయన, నాయన తండ్రి, తండ్రి నాయన, నాయన తండ్రి. పూర్వకాలం గ్రామ్ ఫోన్ రికార్డులు ఉండేవి. ఆ ముళ్ళు ఇరుక్కుపోతుంది అనమాట. అక్కడ తరానా తరానా ముందుకెళ్ళదు పాత. అలా కొంతమందికి ప్రార్థన రాదనమాట. ప్రార్థన రాక నెక్స్ట్ వాక్ అదే నాయన తండ్రి, నాయన తండ్రి. ఊత పదాలు వాడతారు. ఏంటంటే ప్రార్థనకి చక్కటి ఇంధనం ఉండాలి. ఇంధనం అంటే ఒక స్టఫ్ ఉండాలి. ఆ వాక్యమే మన స్టఫ్ అండి. మనం చేసే ప్రార్థన వాక్యానుసారమైనదిగా ఉండాలి. వాక్యం అంటే దేవుని చిత్తం, దేవుని ఇష్టం, దేవుని పద్ధతి. మన ప్రభువుకు మరొక పేరే వాక్యం. అది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యందు ఉండను, వాక్యము దేవుడై ఉండను. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడై మన మధ్య నివసించిన ఎవరది? ఆయనే ప్రభువు. కాబట్టి వాక్యం చదవటం, ప్రార్థన చేయటం ఒక క్రైస్తవుడికి మంచి వ్యాయామం. సుందర్ సింగ్ అనే భక్తుడు అన్నాడు, ఒక పక్షికి 2 రెక్కలు ఉంటే కానీ ఎగరలేవు, అలాగే ఒక విశ్వాసికి వాక్య ధ్యానము, ప్రార్థనా జీవితం ఉంటేనే ఆధ్యాత్మికంగా ఉన్నతమైన శ్రేణికి ఎదుగుతాడు. కొంతమంది ఎప్పుడు ప్రార్థన 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 అంటారు, కొంతమంది ఎప్పుడు వాక్యం 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 అంటారు. 2 బ్యాలెన్స్గా వాక్యానుసారమైన ప్రార్థనలో దేవుని వాక్యము, దేవుని ఇష్టము, దేవుని చిత్తము మనం చేయటం నేర్చుకోగలుగుతాం. అంతేకాదు కీర్తనలు మనం చదువుతున్నప్పుడు చాలా ప్రోత్సాహం కలుగుతుంది. ఎందుకంటే కీర్తనలు అన్నీ దావీదు రాసినవి కావు. దావీదు రాసిన కీర్తనలు కొన్ని ఉన్నాయి, మిగిలిన సేకరించబడినవి. చెప్పాలంటే మోషే రాసిన కీర్తనలు ఉన్నాయి, సొలొమోను రాసిన కీర్తనలు ఉన్నాయి, ఆసాపు రాసిన కీర్తనలు ఉన్నాయి, కోరాహు కుమారులు రాసిన కీర్తనలు ఉన్నాయి, సొలొమోను రాసిన కీర్తన కూడా 2 ఉన్నాయి. కాబట్టి దావీదు మ్యాక్సిమం ఉన్నాయి. కారణం దావీదు యొక్క ప్రశ్నలు, దావీదు వెళుతున్న పరిస్థితుల్లో తాను ఎదుర్కొన్న పరిస్థితులన్నీ కూడా మనకులాగా చాటింగ్లోనో చీటింగ్లోనో ఎవరికో చెప్పుకునేవాడు కాదు. తనకున్న సమస్యలన్నీ ఎవరితో చాట్ చేసుకునేవాడు? ఆయన దేవుడితో చెప్పుకునేవాడు. ఇది ఎందుకు, అది ఎందుకు అని మొదలుపెట్టేవాడు అన్నమాట. మీరు ఒక కీర్తన చదివితే ఎందుకు 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 అని ప్రశ్నలతో మొదలుపెట్టిన కీర్తన ముగించేటప్పటికి ఎందుకు ఎందుకు అని తనకు తానే మళ్ళీ చెప్పుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ప్రార్థనలో ఉంటున్నప్పుడే ప్రార్థనలకు మన ప్రశ్నలకు జవాబులు వచ్చేస్తుంటాయి. ఈరోజు ఆల్ ద హోల్లో 34వ కీర్తన ఏముందో చూడకుండా చెప్పగలిగిన వాళ్ళు ఉంటే చెప్పండి. ఏంటి తీసి చెప్తున్నారా, చూడకుండా చెప్తున్నారా? చూడకుండా చెప్పారా? వెరీ గుడ్ అండి. పాస్టర్ గారా మీరు? పాస్టర్ గారు చెప్తే పెద్ద గొప్పే ఉంది. మన పనే అది కదండి. విశ్వాసం చెప్పాలి.
ఎక్కడుందండి? అవునా? అంటే ఫస్ట్ వర్షం చెప్తున్నారా? ఓకే, సరే. 91వ కీర్తనలు ఏమని చెప్పండి? క్విజ్. 119వ కీర్తనలు ఎన్ని వాక్యాలు ఉన్నాయి? ఒక ఆయన పొద్దున సాయంకాలం దాకా 117వ కీర్తన చదివాను అన్నాడంట. ఎందుకు నవ్వారు? కొంతమంది నవ్వారు, అందరూ నవ్వలా. ఎన్ని వచనాలు ఉన్నాయి 117వ కీర్తనలో? 117 చదివేసి వాళ్ళు ఒక అధ్యాయం చదివేశారని చెప్పుకుంటారు కొంతమంది. 119 చదవండి. ఓకే, కీర్తన 51లో ఏముంది? ప్రార్థన, పశ్చాత్తాపంతో ప్రార్థన చేయాలన్నప్పుడు 51వ కీర్తన చదవండి. మీకు భయం వేసినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, వ్యాధులు వస్తాయని భయం వేసినప్పుడు 91వ కీర్తన చదవండి. దేవుడు తోడు, దేవుడి యొక్క అభయం, ఆదరణ కావాలన్నప్పుడు 23వ కీర్తన చదవండి. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు 122వ కీర్తన చదవండి. ఏముంది 122లో? 122, 121? ఒకటి. నీ రాకపోకల యందు కాపాడు దేవుడను నేనే. ఏంటండి? ఎలాగూ మన ఇళ్లల్లో మసాలా డబ్బాలు ఉంటాయో, ఏ ఇంధనం ఎంత వేసుకుంటామో అలాగూ అన్ని సందర్భాలకి మసాలా డబ్బాలంటే ఎవరికి అర్థం కాలేదు. ఎక్కడ మనం ఇంట్లో వండుకోవటమే లేదేమో. మందుల డబ్బాలు ఉంటాయో పోనట్టు అందుకుందాం. ఏంటి, కొంతమందికి అక్కడ డబ్బా క్యారీ చేస్తూ ఉంటారు. షుగర్కి, బీపీకి, థైరాయిడ్కి. విరోచనలు వస్తే ఒక మాత్ర ముందే పెట్టుకుంటారు. వామిటింగ్ వస్తే ఒక మాత్ర పెట్టుకుంటారు. తలకాయ పూట వస్తే దానికి తగిన డోలో ఓరక మాత్రలు వేసుకోకండి. ప్రభు ప్రార్థన చేసుకోండి. అత్యవసరమైతే మాత్ర వేసుకునేటప్పుడు కూడా ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేసుకొని వేయాలి. మాత్ర కాదు మనల్ని స్వస్థపరిచేది ఎవరు? ప్రభువే. ఆ మాత్ర పనిచేసేటట్టు చేసేది ఎవరు? రక్తంలో కలిసి నీ రోగ నివారణ చేసేటట్టు చేసేది ఎవరు? మనం సృష్టించిన సృష్టికర్తే. ఇవాళ సర్వరోగ నివారణ ఒకటి ఉందండి ఇక్కడ 34వ కీర్తన. ఈ కీర్తనలో 4వ వచనం చదువుతున్నాను చూడండి. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చను. నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించను. ఎన్ని భయాలు? ఒక భయం కాదు, అన్నిటి నుండి. నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన తప్పించాడు. అవును, మీకు ఏదంటే భయం? మీ భయం ఏంటి? మీరు చెప్పేదాకుంటే మన టైం చాలదు. చాలామందికి భవిష్యత్తుని గురించిన భయం, అనారోగ్యం, రోగం వస్తుందేమోనని భయం, దొంగలు వస్తారేమోనని భయం, డబ్బులు నీ దగ్గర ఉన్నాయనుకో, నీకుంటే డబ్బా కొట్టుకుంటుంటుంది. ఎవడన్నాడు పూడి చేస్తాడేమో అనే భయం. ఏంటండి? మనుషుల భయం, అధికారుల భయం, కరువు భయం, వ్యాధి భయం, శ్రమల భయం. ఇంకా 1వ తారీఖు వస్తే పూర్వం సంతోషించేవారు. భలే కొత్త రకం భయాలు చూడండి. ఇంతకుముందు 1వ తారీఖు వస్తుందంటే సంతోషమంట. ఇప్పుడు 1వ తారీఖు వస్తుంటే భయం. ఎందుకంటే అప్పులోడు అందరూ వచ్చి చుట్టూ కూర్చుంటారు. వచ్చేది ఇంత, అప్పులు అంతా. ఎవరికి చెప్పాలి సమాధానం? అదే కరువు భయం. పోనీ అన్నిటికంటే మించింది ఒక భయం ఉంది మనుషుడికి జీవితకాలం అంతా. చచ్చే వరకే ఉంటుంది ఆ భయం. అదే మరణ భయం. దావీదు అంటున్నాడు, నా భయములన్నిటి నుండి నన్ను అని విడిపిస్తాడు. గాఢాంధకార లోయలో సంచరించినను ఏ అపాయానికి నేను భయపడను. ఎప్పుడైతే ఆదాము అవ్వలు తినొద్దన్న ఫలం తిన్నారో అప్పటి నుంచి భయం వచ్చిందండి. నీకు భయపడి చెట్టు చాటు దాక్కున్నానని చెప్పాడు, చూసాడా? అప్పుడు దాకా భయం లేదు దేవుడు అంటే మనిషికి. పాపం మనల్ని దేవునికి దూరం చేస్తుంది. భయభీతులతో మనుషుడు
ఒక ధనవంతుడు అయ్యాడంటే వాడికి ఎంత భయం తెలుసా? మనకలా స్వేచ్ఛలో రోడ్డు మీద తిరగలేడు. తిరగలరంటే ముందు ఒక బ్లాక్ కార్డ్స్, వెనకాల 4 బ్లాక్ కార్డ్స్, 2 తుపాకులు పట్టుకొని నడుస్తూ ఉంటే అసలు ఏ బతుకురా బాబు అనిపిస్తుంది నాకైతే. ఏంటంటే మనం వెళ్తుంటే ఇక్కడొకడు తుపాకు పెట్టుకొని, అక్కడొకడు తుపాకు పెట్టుకొని, 2 కళ్ళజోళ్ళు పెట్టుకొని, 2 నల్ల కళ్ళతాలు పెట్టుకొని నీ దగ్గరకు వస్తుంటే నువ్వు భయపడవు. వాళ్ళని చూసి, ఏను చూసి కాదు, అసలు పక్కన వాళ్ళని చూసి, అరే నా ప్రాణం తీసేస్తాడేమో అని భయం. మీదే భయమైనా సరే నేను భయపడను. దండు దిగినను, నా మీదకు దండు దిగి వచ్చినను, నాకు ఒక పెద్ద సైన్యం నన్ను చంపడానికి వచ్చినా సరే నేను భయపడను. ఎందుకంటే నా పక్షులు ఎవరున్నారు? దేవుడు మనకు తోడై ఉండగా మనకు విరోధి ఎవడు? నేను ఆయనకు మొర్ర పెట్టాలి. భయాలు ఊరికే పోవండి. భయం వేసినప్పుడు ఏం చేయాలో తెలుసా? మొర్ర పెట్టాలి. దేవునికి మొర్ర పెడితే మన భయములన్నిటి నుంచి, కరువును గురించిన భయం, అమెరికా, ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో అడుక్కునే వాళ్ళు ఎక్కువైపోయారంట. మీకు తెలుసో తెలియదు ఈ సంగతి. ప్రపంచాన్ని పరిపాలించిన దేశం అది ఒకప్పుడు. యేసుప్రభుడు వదిలిపెట్టేసి మతాచారాల్లోకి దిగిపోయి గందరగోళం అయిపోయిందండి ఆ దేశం. కాబట్టి దేవుని ఆశీర్వాదాలు పోయినాయి. అమెరికా దేశం ఒకప్పుడు ఆశీర్వదించబడింది కాబట్టి ఉన్నతమైన రాజ్యం, అగ్రరాజ్యం అని పిలువబడింది. అమెరికా దేశంలో కూడా ఇవాళ నైతిక విలువలు లేవు. వాక్యాన్ని తృణీకరిస్తున్నారు. వారు హోమోసెక్షువాలిటీ అంగీకరిస్తున్నారు, అబోర్షన్ అంగీకరిస్తున్నారు, 10 ఆజ్ఞలు ఆఫీసుల్లో ఉండకూడదని తీసేస్తున్నారు, సిలువ బొమ్మలు అక్కడక్కడ ఉండకూడదు అని సిలువ దృశ్యాలని, సిలువ గుర్తులన్నింటినీ తీసేస్తున్నారు. అబ్బో, అందుకే ఏమైపోయింది, ఇప్పుడు ఆ దేశం కూడా ఊగిసలాడుతూ ఉంది. దేవునికి భయపడినప్పుడు జనమునకు ఘనత దొరుకుతుందండి. దైవ భయం పోయిన చోట అపవాది కార్యాలు బహుగా ఉంటాయి. కరువులు, వ్యాధులు, కరోనా భయం మొన్నటి వరకు ఎంత భయంకరమైన పరిస్థితులు గుండా వచ్చామో మనకి. అటు కూర్చున్న చోట కూర్చుంటే వచ్చేస్తుందట అదేందో, అక్కడ కూర్చున్నాడు ఇక్కడ కూర్చుంటే ముక్కు గుట్ట కట్టుకోకపోతే వచ్చేస్తుందట. అదే మాస్క్ అండి, ముక్కు గుడ్డను అలవాటు అయిపోయింది. మాస్క్లు వేసుకొని ఏం తెప్పలు పడ్డారో ఒకసారి ఆ రోజులు గుర్తుపెట్టుకోండి. ఊపిరి ఆడక కొంతమందికి మాస్కుల మూలనే వచ్చేసింది. అంత ఉతుక్కోరే, అదే మాస్క్ వేసుకుంటే ఏమవుద్ది? బ్లాక్ ఫంగస్ వచ్చేసింది, మీకు తెలుసు కదా. బ్లాక్ ఫంగస్ వచ్చేసి లోపల ఇంకా మొత్తం పుండు అయిపోయింది. కానీ చాలామంది దానివల్ల భయపడిపోయి చచ్చిపోయారటండి. మీకు తెలుసో తెలియదు. అసలైన రోగం కంటే ఆ భయానికి ఒకలాంటి యాంగ్జైటీ వచ్చేసి, గుండె దడ వచ్చేసి, బీపీ పెరిగిపోయి హార్ట్ అటాక్స్ వచ్చి చాలామంది చనిపోయారు. భయపడుట వలన ఉరి వచ్చును. శ్రమ దినమనందు నీవు కృంగిన ఎడల చేతగాని వాడివి అయిపోతావు. శ్రమ వచ్చినప్పుడు మొరపెట్టండి దేవునికి, భయపడకండి. ఎందుకంటే లోకంలో ఉన్నవాడికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. నిజమే, సాతాను మనకంటే బలవంతుడే, కానీ మన ప్రభువు సాతాను కంటే 1,000,000 రెట్లు, అసలు సాతాను తల చితకగొట్టినవాడు. సైతానికి మరి భయపడాల్సిన అవసరం. ఓడిపోయిన శత్రువు ఎప్పుడో యేసయ్య ఆయన సాతాను తల చితకగొట్టబడింది. వాడిని బెలంలో పెట్టలేదు. ఎందుకంటే ఇంకా సాతాను అనుసరించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అపవాదిని బంధిస్తే అపవాదిని వెంబడించే మనుషులందరూ ఆ బంధకం, ఆ అగ్ని గంధకములతో మంటే గుండంలోకి వెళ్ళిపోవాలి. ఏ ఒక్కడు నశించకూడదని మన నిమిత్తమైన ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకు సైతాన్ని బంధించలేకపోయాడా? దేవుడు చంపలేకపోయాడా? ఆత్మకు చావు లేదండి. ఆత్మకి చావు లేదు, శరీరానికే చావు. ఏంజల్స్ అనేవి ఆత్మలే, అవి వాటికి శరీరాలు లేవు. మన శరీరం వదిలిపెడితే మన లోపల ఉంది కూడా ఆత్మే. మన ఆత్మకు చావు లేదు. మన్నైనది వెనుకటి వల్ల బట్టికి చేరుతుంది. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తుంది. ఏ భయమైనా సరే యేసయ్య ఉన్నప్పుడు భయములన్నిటి నుంచి నన్ను విడిపించాడు. 6వ వచనం కూడా చదువుతామండి. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటి నుండి అతన్ని రక్షించాడు. ఎన్ని శ్రమలు? శ్రమలన్నిటి నుండి. ఎన్ని రకాల శ్రమలు అనుభవిస్తున్నామండి ఈ రోజున? ప్రసవ వేదన స్త్రీలకి, గుండె వేదన పురుషుడికి కదా.
భార్య ప్రసవ వేదన పడుతుంటుందండి హాస్పిటల్లో. భర్త ఏం చేస్తుంటాడు? ఇటు అటు తారట్లాడతా, దేవా నా భార్యను కాపాడయ్యా, ఒక భార్య ఉందయ్యా, బిడ్డనయ్యా, తండ్రి కాబోతున్నానయ్యా, ఆంధ్రపాల ఆఫీసులో ఎగతాలు చేస్తారయ్యా, నాకు బిడ్డ పుట్టకపోతే, ఇంకా కొంతమంది మగబిడ్డే పుట్టాలయ్యా, మగబిడ్డే పుట్టాలయ్యా. ఏమంట మగబిడ్డ అయితే ఏంటి, ఆడబిడ్డ అయితే ఏంటి? మగబిడ్డే పుట్టాలని వాళ్ళందరికీ అమ్మాయి కావాల్సి వచ్చినప్పుడు ఆడబిడ్డలు ఎందుకు అడుగుతారు? మరి మీ అబ్బాయికి పెళ్లి చేయాలంటే మగ అబ్బాయిని చేస్తారా? ఇప్పుడు అట్లా చేసుకుంటారంట కొన్ని దేశాల్లో. ఇదొక తెగులు, పెద్ద తెగులు ఇది. ఇది భయంకరమైన సొదొమ గొమొర్రా తెగులు ఇది. పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు. అయ్యయ్యో, మొన్న ఢిల్లీ మీటింగ్స్కి వెళ్తే నేను అదేదో దేశం వెళ్ళాను. అక్కడ ఇద్దరు అబ్బాయిలాగా ఉన్నారు, ఇద్దరు అమ్మాయిలాగా ఉన్నారు. హీకలు ఆడుకుంటూ చట్టాపట్టలు వేసుకుంటూ రోడ్ల మీద సిగ్గు లేకుండా ముద్దులు పెట్టుకుంటూ నడుపుతున్నారు. చిచి అనిపించింది నాకు. సరే అదేదో ఇతర దేశాలు అనుకుంటే ఢిల్లీలో చూశాను మొన్న. ఇద్దరు మగవాళ్ళే. ఒక ఆయనకు వచ్చి లిప్స్టిక్ వేసుకున్నాడు, ఏదో కాటుకి ఏదో పెట్టుకున్నాడు, కొంచెం ఏదో వికారంగా ప్రవర్తిస్తున్నాడు. ఏంది వీళ్ళు? ఏంటండి, తల్లి గర్భములో నుంచి నపుంసకులుగా పుట్టిన వారు కలరు, మనుష్యుల చేత నపుంసకులుగా చేయబడిన వారు కలరు. కొందరికి అది హార్మోనియల్ ప్రాబ్లం అనేది అందరికీ తెలుసు, అది ఎప్పుడూ ఉంది. అది కొంచెం పర్సంటేజే ఉంటుంది. ఇవాళ అది కాదు ముఖ్యం. మెంటల్, వారి మైండ్ ఫ్రేమ్ను బట్టి చాలామంది అలాగే వాళ్ళు థింక్ చేసి, అలాగే వాళ్ళు ఆలోచించి, వక్రీకరించి, కామాతృతతో ఆర్టిఫిషియల్గా వారికి వారే అలాంటి తప్పైనటువంటి అవాంఛనీయమైనటువంటి కార్యాలకు లోనవుతున్నారు. ఇది సొదొమ గొమొర్రాల యొక్క పాపం. దేవుడు, ఒక పురుషుడు, ఒక స్త్రీ, వివాహం అనేది పవిత్రం. వివాహం అనేది శరీరేచ్ఛలు తీర్చుకోవడానికి మాత్రం కాదు. వివాహం అనేది సెక్స్ ఈజ్ ప్యూర్. సెక్స్ అనేది పాపం కాదు. అక్కడ రాంగ్ సెక్స్ అనేది పాపం. వివాహ బంధములో ఉండవలసింది బయట వారితో, పురుషుడు మరొక పురుషుడితో, స్త్రీ మరొక స్త్రీతో, లేక వివాహమైన వారు మరొకటి భార్యతో, వివాహము కాని వారు మరొక అబ్బాయితో. జారత్వము అంటే బిఫోర్ మ్యారేజ్. జారత్వము అంటే పెళ్లి కాకముందు తప్పైన లైంగిక సంపర్కాలు కలిగి ఉండటం. ఈరోజు కన్యత్వము, పరిశుద్ధత అనే మాటలకు విలువ లేకుండా వెళ్ళిపోతుంది. అట్లా వ్యభిచారము అంటే వివాహమైన తర్వాత భార్యాభర్తల మధ్య ఉండవలసిన పవిత్ర బంధాన్ని పరపురుషులతో, పరస్త్రీలతో విచ్చలవిడిగా తిరగటం. దానివల్ల ఎయిడ్స్ వంటి రోగాలు విస్తారంగా ఈ రోజున సముదాయాన్ని నాశనం చేస్తూ చూస్తున్నాం. ఢిల్లీలోనో, చెన్నైలోనో, ఎక్కడో తెలియలేదే, ఇక్కడ చాలా చోట్ల తిరుగుతున్నాను. ఒక అబ్బాయిని తీసుకొచ్చారు. వీళ్ళ అమ్మ నాన్న ఇద్దరు ఎయిడ్స్తో చచ్చిపోయారండి. ఈ అబ్బాయికి కూడా ఎయిడ్స్ ఉంది, కోసం ప్రార్థన చేయండి. వాడు ఏం చేశాడు చెప్పండి? వారు ఎవడో ఆయన తీసుకొచ్చి ఆమెకు అంటించాడు. వాళ్ళిద్దరి వలన గర్భంలో ఉన్న బిడ్డకి ఎఫెక్ట్ అయ్యి ఇప్పుడు ఈ బిడ్డ ఎంత భయంకరం చూడండి. దయచేసి మీ శరీరం దేవుని ఆలయమైంది గుర్తుపెట్టుకోండి. మీ దేహము దేవుని ఆలయమైనది మీరు ఎరుగరా? ఎవరైనా దేవుని ఆలయమును పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తానన్నాడు ప్రభు. రోగాలు ఈ రోజున చాలా రోగాలు మనుషులు పట్టి పీడిస్తున్నాయి. మానవుడి యొక్క అవిధేయత వలన రోగాలు పెరిగిపోతున్నాయి, శ్రమలు పెరిగిపోతున్నాయి. అసలు దేవుడు ఆదాము అవ్వని సృష్టించినప్పుడు ముళ్ళ తుప్పలు లేవండి, గచ్చపొదలు లేవు. ఈ నిన్ను బట్టి నేను భూమిని శపిస్తున్నాను, ఇది నీకు గచ్చ పొదలు ముళ్ళ తుప్పలు మొలిపేస్తుంది. అందుకని ఇప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళకి ఇది ఒక పెద్ద పని. అసలు నాటిన ధాన్యం కంటే అందులో పడే కలుపు తీతలు అంటారు చూసారా, మళ్ళీ ఎక్స్ట్రా పని ఉంటుంది. అవన్నీ పీకాల. ఎక్కడి నుంచి వేసాడు, ఎవడేసాడు? అవసరం లేని. ఇలా మన బ్రతుకుల్లో కూడా దేవుడు స్థాపించింది కాకుండా వ్యర్థమైన ఆలోచనలతో, యుక్తులతో, కుయుక్తులతో బాబా ఎంత భయంకరంగా ప్రవర్తిస్తున్నారో. రాజకీయవేత్తలను చూసినా, సగటు మనిషిని చూసినా, మణిపూర్లో జరుగుతున్న సంభవాల గురించి వింటున్నా గుండెలు పగిలిపోతున్నాయండి. ఒక సాంప్రదాయకరమైన దేశమని ఒక పక్క నుంచి చెప్పుకుంటూనే నీచాతి నీచమైన కార్యాలు చేయటం, ఇద్దరి మధ్యలో గొడవలు రేపి ఒకళ్ళొకళ్ళు తన్నుకునేటట్టు చేయటం, కూర్చొని ఆనందించడం సరదా అయిపోయిందండి. నా గొప్ప కోసం మరొకరిని నాశనం చేయటం ఎంత భయంకరం అది. అది ఎవడి బుద్ధో తెలుసా?
సాతాను బుద్ధి. తా చెడ్డ కోతి వనమెల్ల అంటే అర్థం ఏంటండి? ఏంటది చెప్తున్నారు? ఏంటి అంటే అర్థం ఏంటి? అంటే ఏం జరగొట్టింది? మీకు ఆ కథ ఎట్టు వచ్చిందో తెలుసా? చెప్తాను ఒక నిమిషంలో ఫాస్ట్గా. ఒక కర్ర చెక్కలు కొడతారు కదండి, కర్రలు కొట్టి మధ్యలో కర్ర పెడతాడు కదా. ఒక ఆయన చెక్కలు కొట్టుకుంటూ ఆ మాను కొట్టి కర్ర పెట్టిపోయేదో సందు ఉంటుంది కదా. ఒక కోతి వెళ్ళి ఆడు కూర్చుందట. కూర్చోక చెక్కలు ఆగేసింది. ఇది పెగ్గలా పెడతాడు కదా మధ్యలో, అది పీకేస్తే దాని మధ్యలో తోక కట్ అయిపోయింది. కేసేపు కుయ్యో అని ఏడిచి ఇటు పక్క వచ్చేటప్పటికి కోతులన్నీ పరిగెత్తుకుంటూ వచ్చాయంట. ఏమైందంటే బుద్ధి లేని పని చేశానని చెప్పుకోవచ్చు కదా. నా చేతులతోటే నేను పీక్కొని నా తోకను అరుక్కున్నాను ఏడవచ్చు కదా. అబ్బే నేను మనిషిని అయిపోయానందంట. నా జ్ఞానోదయం కలిగింది. తోక కట్ అయితే జ్ఞానోదయం అవుద్దని ఒక గురువు చెప్పాడు, అందుకని తోక కట్ చేసుకున్నారు అన్నాడు. మాకు కూడా జ్ఞానోదయం కలిగించవా అని కోతులన్నీ ఒక తోక ఒకటి పట్టుకొని మొత్తం కసకస కొరికి పడేస్తే కోతులన్నీ కుయ్యో బయ్యో అని అనడం మొదలుపెట్టినట్టు. అదే జరుగుతుందండి. ఒకడు పిచ్చి పని ఒకడు చేస్తున్నాడు. నేను చేసింది పిచ్చి పని అని చెప్పకుండా నేను చాలా తెలివైన పని చేస్తున్నానని అది షేర్ చేస్తున్నాడు. మళ్ళీ ఎవరికో ఇంకొకడికి షేర్ చేస్తున్నాడు. చూసారా? నువ్వు చెడిపోయింది గాక చిచి ఇలాంటిది అసలు నేను చూడకూడదు చూశానే, ఇంకొకడు చూడకుండా దీన్ని డిలీట్ చేయాలనేది కాదు, ఇది వాళ్ళకి చూపించాలి వీళ్ళకి చూపించాలని ఈ యూత్ చూడండి ఈ రోజున వైరల్ అయిపోయింది అంటున్నారు. ఏంటి వైరల్ అవుతుంది చెప్పండి? ఇన్ని రోజుల నుంచి యేసయ్య సువార్త చెప్తున్నాం, వైరల్ అవటం లేదేంటి? ఒక పిచ్చి విషయం, ఒక పనికిమాలిన విషయం, కామాతతో లేపే విషయం, చెడగొట్టే విషయం, ద్వేషాలు కోపాలు రేపే విషయాలు వైరల్ అయిపోతున్నాయి. ప్రపంచమంతటికి వెళ్ళిపోతుంది ఒక్క నిమిషంలో. దేవుని వాక్యం అందకుండా లోకపు పనికిరానివన్నీ ప్రపంచానికి చేరడం మూలాన శ్రమలు విస్తరిస్తున్నాయి. మనిషి నమ్మలేని స్థితిలో ఉన్నారండి ఇవాళ. దేవునికి మొరపెడితే నా శ్రమలన్నిటి నుండి ఆయన నాకు విడుదలిస్తాడు. చాలామంది నేను బాగున్నారా అని అడిగితే బాగున్నా అని అంటారు. కొంచెంసేపు మాట్లాడుతుంటే మా ఆయన సరిలేడండి, మా పెద్దోడు మాట్లాడటం లేదండి, మా కోడలు పిట్టింటికి వెళ్ళిపోయిందండి, మాకు మనవుడు పుట్టాడండి వాడికి ఏమో మాటలు రావట్లేదండి. మరి బాగున్నారన్నారు కదమ్మా, ఏం చెప్పమంటారండి? నాకేమో బీపీ అంట. ఆ బీపీ అని తెలిసిన కాడి నుంచి నా కళ్ళు తిరుగుతున్నాయి ఉన్నాయండి. ఎవడు చెప్పాడరా బాబు నీకు బీపీ అని? మన తాత ముత్తాతలకు కూడా బీపీలు ఉన్నాయండి, షుగర్లు ఉన్నాయి. వాళ్ళకి తెలియదు అసలే ఎక్కడున్నాయి పొడుచుకునేయండి, ఎక్కడున్నాయి ఎప్పుడో ఏం తెలియదు వాళ్ళకి. దానికి తగినట్టుగా దాన్ని తిండి మార్చుకునేవాళ్ళు, కొబ్బరికాయ నీళ్ళు తాగేవాళ్ళు, లేకపోతే చెద్దనం తినేవాళ్ళు. ఆ బీపీలు కాస్త కూల్ అయిపోయాయి. మనకు బీపీ అంటూనే టీలు తాగుతూనే ఉంటారు. పుయ్ భయం. ఈ రోగాలు వచ్చిన వాళ్ళకి డాక్టర్ దగ్గరికి వెళ్తేనండి ఇట్టి అంటుంటారు కదా, ఉంటుందేమో అమ్మో 250 ఉందమ్మా, చచ్చిపోతానా? ఇంకింటికి వచ్చి నాకు బీపీ అంట, నేను చచ్చిపోతానంట, బీపీ అంట. మరి రాదు? ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాడిని పూర్ణ శాంతం గలవానిగా కాపాడతావు. ఆత్రపడకండి, కంగారు పడకండి, భయపడకండి. నా ప్రభువు ఉన్నాడు. చనిపోయినా సరే తిరిగి లేపుతాడు నన్ను, పడిపోయినా సరే లేవనెత్తుతాడు నన్ను, కృంగిపోయినా సరే లేవనెత్తుతాడు నన్ను. ఎన్ని ఆదరణతో కూడిన వాక్యాలు ఉన్నాయో చూడండి. అందుకే వాక్యం చదవండి, ధైర్యం వస్తుంది. వాక్యం చదవండి, మీ శ్రమలలో ఓదార్పు కలుగుతుంది. చాలామంది రోజుల్లో పిల్లలు 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో పుట్టకపోతే కాసేపు కనిపెట్టవచ్చు కదా, ప్రార్థన చేసుకోవచ్చు కదా. వెంటనే చెకప్పులు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఎంతో మూతెట్ట పెడతాడు. ఏందో మరి ఫైబ్రాయిడ్స్ ఉన్నాయమ్మా, ఉంటాయి.
ఇప్పుడే పూర్వం కూడా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి. ఇప్పుడేమో తిండి తింటలేదు. ఆడవాళ్ళు నాచుకుంటారు సన్నగా. అమ్మ తినండి శుభ్రంగా, పిల్లలకు శుభ్రంగా పెట్టండి, మంచి తినండి. ఊరికి ఇంత గోపురంలాగా రైస్ పెట్టుకొని తినకండి. అది ఇట్ట పెరుగుతాం. అది ఎంత కూలి పని చేసేవాళ్ళు అయితే పని చేయొచ్చు. మనమేమో కంప్యూటర్ దగ్గర కూర్చునే వాళ్ళం కదా, ఇట్టకే పని చేస్తాం. ఏళ్ళే పని చేస్తాయి మనకి. ఎందుకు తిండి? దానికి దాని స్టామినా వచ్చే ఫుడ్ లిమిట్గా తినండి, సరిగ్గా ఉంటుంది. అసలు తినకుండా పోతే ఏమైపోతుందో తెలుసా? ఇమ్యూన్ సిస్టమ్ పోద్ది. నీ బ్రెయిన్ పని చేయాలన్నా క్యాలరీస్ కావాలి. మీకు యు నో దాట్. బ్రెయిన్ పని చేయాలంటే క్యాలరీస్ కావాలి, ఎముకలకు సత్తు కావాలి. చింతపండు తినరు, రసం తాగరు, ఆయన ఎట్టించి వస్తుంది? 2 ఇనప మొక్కలు కొనుక్కొని నమ్మలండి. దేవుడు ఎంత తెలియగలవాడండి, అంత చక్కగా. మనం తినే పదార్థాల్లో మన శరీరంలో ఉన్న ఖనిజాలన్నీ ఉన్నాయి. తింటే మనం స్ట్రాంగ్గా ఉంటాం. తినాల్సింది తినరు, తినకూడదు తింటారు. కాబట్టి రకరకాల భయాలు, రకరకాల రోగాలు, రకరకాల యాంగ్జైటీ, కంగారు పడటం వల్ల మన యొక్క ఆరోగ్యం పోగొట్టుకుంటామండి. ఆత్రపడొద్దు. దేవుడు తగిన సమయమందు సమస్తము చక్కగా చేస్తాడు. డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడు చెక్ చేసి వద్దారు, నీకు లోపం ఉందమ్మా, సరిగా చెప్పేవాళ్ళు. ఒక దంపతులు వచ్చారు, 2 ఏడ్చుకుంటూ వచ్చారు. లిటరల్లీ క్రయింగ్. ఏంటికమ్మా ఏడుస్తున్నారు, ఏమైంది? మాకిద్దరికి ప్రాబ్లం ఉందటండి. ఆయనకి స్పెర్మ్ కౌంట్ లేదంట, నాకు ఫైబ్రాయిడ్ ఉన్నారంట, మీకు జన్మలో పిల్లలు పుట్టరని చెప్పేశారండి డాక్టర్ గారు. ఎవడమ్మా డాక్టరు? నిన్ను సృష్టించింది డాక్టరా? నువ్వు చెప్పుకోవాల్సింది ఎవరికి? ఇద్దరు కలిసి ప్రార్థన చేయండి, రోజు ప్రార్థన చేయండి, నీకోసం మేము ప్రార్థన చేస్తాను. మరుసటి సంవత్సరం మీ ఓళ్ళో బిడ్డ ఉంటాడని చెప్పి పంపించానండి. 3 నెలలు అయ్యాక వచ్చారండి. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ పాస్టర్ గారు. పాజిటివ్ అండి. 3rd మంత్ కన్సీవ్ అయ్యాను. పోయి ఆ డాక్టర్కి చెప్పకండి, మళ్ళీ ఏదైనా ఇస్తాడు. ఏంటండి, ఫ్యామిలీ డాక్టర్లు తయారైపోయారు ఇవాళ. జబ్బును బాగు చేయరు. మళ్ళీరా వెళ్ళినప్పుడల్లా 500,000 రూపాయలు, టెస్టులకు ఒక 10,000, ఇచ్చే మాత్రం 50 పైసలు, టెస్టులేమో 1,000. చివరికి ట్యాబ్లెట్స్ మెడిసిన్ ఎంత 300-400లకు వచ్చేస్తాయి. ఏంటంటే ఇది ఒక వ్యాపారం అయిపోయింది. మెడికల్ వెళ్ళొద్దు అంటలేదు, ప్రార్థన చేసుకొని వెళ్ళండి అవసరమైతే. డాక్టర్ చెప్పే మాటలు కాదు, దేవుడు చెప్పే మాటలు నమ్మండి. మనుషులతో చెప్పుకొని కుమిలిపోవద్దు, దేవునితో చెప్పుకొని మొర్రపెట్టండి. నీ శ్రమలన్నిటిలో నుండి నిన్న ఆయన విడిపిస్తాడు. ఇంకో మాట చూడండి, 11వ వచనం, 18వ వచనం, సారీ. విరిగిన హృదయం గల వారి యెహోవాకు ఆసనుడు, నలిగిన హృదయం కలిగిన వారికి రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి ఆపదలు, యాక్సిడెంట్స్. ఇవాళ ప్రతిరోజు కరోనా టైంలో యాక్సిడెంట్స్ తగ్గాయంట, ఎందుకంటే మొత్తం బంద్ అయిపోయింది కాబట్టి. మొన్నటి వరకు కొంచెం తక్కువ ఉన్నాయంటే ఇప్పుడు మళ్ళీ ట్రాఫిక్ చూడండి ఎట్టుంటుందో సిటీస్లో. ఎలాగ కిట్టకిట్టలాడుతున్నారు జనం రోడ్ల మీద, ఏం పోతున్నారు చూడండి. ఆపదలు, రోడ్డు మీదకి వెళ్తే ఇంటికి సురక్షితంగా వస్తామన్న నమ్మకమే లేని పరిస్థితులు. ఎప్పుడు ఏది జరుగుద్దో తెలియదు. మణిపూర్లో కుమ్మడిగా వాళ్ళ మీద పడి వాళ్ళ ఇల్లులన్నీ కాల్చేస్తే, చర్చిలన్నీ కాల్చేస్తే, ఆ కట్టుగుడ్డలతో అరణ్యంలోకి వెళ్ళిపోయి అక్కడ పడున్నారంటే ఇంతకాలం వాళ్ళు సంపాదించుకున్న వస్తువులు, ఆహారము, భవిష్యత్తు ఏమీ లేదు. ఆల్ జీరోల్లోకి వచ్చేసింది. నీతిమంతునికి కలిగే ఆపదలు ఉండవని చెప్పలేదు దేవుడు. నీతిమంతులకు కూడా ఆపదలు వస్తాయి, కానీ వాటన్నిటి నుండి ప్రభువు తప్పిస్తాడు, విడిపిస్తాడు, రక్షిస్తాడు, కాపాడుతాడు. మన ఆస్తి పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు అండి. ఆరోగ్యం పోయినా కూడా, ఒక కాళ్ళు లేకపోయినా కూడా బతకొచ్చు, ఒక కన్ను లేకపోయినా కూడా బతకొచ్చు. కానీ ఆత్మను పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? మళ్ళీ ప్రాణం తిరిగి రాదు. సో నీకు ప్రాణం ఉందంటే నిన్ను ఆల్రెడీ ఏం పోయినా నీ జీవితంలో
నిన్ను దేవుడు కాపాడాడు. నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి నీకు ఇస్తాడు. సిక్లగ్ అనే ఊరిలో దావీదు తన అనుచరులు యుద్ధానికి వెళ్ళినప్పుడు వచ్చేటప్పటికి శత్రువు జరబడి ఆ స్త్రీలను, పురుషుల్ని, వాళ్ళ స్త్రీలను, పిల్లల్ని, వాళ్ళ ఆస్తులన్నీ తీసుకొని దోచుకొని ఇళ్ళన్నీ తగలబెట్టి వెళ్ళిపోయారు. దావీదు వాళ్ళు చూసేటప్పటికి భార్య లేరు, పిల్లలు లేరు, వస్తువులు లేవు, వాహనాలు లేవు, ఏడవడానికి శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చారంట. చివరికి వాళ్ళందరూ తిరగబడి ఒకేసారి దావీదు వినియమలను వచ్చింది మాకని అతన్ని రాళ్లతో కొట్టి చంపబోతుంటే బైబిల్లో చక్కటి మాట ఉందండి. ప్రభా, ఈ ఆపదలో, ఈ ప్రమాదములో, ఈ పరిస్థితుల్లో, ఈ క్రిటికల్ మూమెంట్లో నా సహచరులు కూడా నా మీద తిరగబడ్డాడు, నా కుటుంబం పోయింది, నమస్తం పోయింది, నాకే బాధగా ఉంది, నాకు సహాయం చేయమని తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ధైర్యం తెచ్చుకొని, దేవా వీరిని తరవమంటావా అని దేవుని చిత్తం అడిగితే, తరుము, నువ్వు పోగొట్టుకున్నవన్నీ నేను నీకు ఇస్తానంటే తరిమినప్పుడు ఒక్క చిన్న వస్తువు కూడా పోకుండా వాళ్ళ వస్తువులన్నీ, వారి భార్య బిడ్డలందరినీ సేవకరించాడు. అంతేకాదు ఆ శత్రువులు దేవుడు భయం పుట్టించి వాళ్ళని సైన్యం మీద పడుతుంటే భయం పుట్టిస్తే వాళ్ళందరూ ఎక్కడోళ్ళక్కడ వాళ్ళ సామాన్లను వదిలిపెట్టేసి వెళ్ళిపోయారట. వీళ్ళకి వీళ్ళ సొత్తులతో పాటు ఏం దొరికింది? దోపు సొమ్ము కూడా దొరికింది. ఏంటంటే దేవుని నిమిత్తమై నువ్వు ఏదన్నా పోగొట్టుకుంటే రెండంతలు దీవెన పొందుతావు, కానీ నష్టపోవండి. ఎప్పుడు నష్టం కలిగిందని భయపడకండి, ఆపద వచ్చిందని భయపడకండి, అవమానం పొందానని భయపడకండి, మోసం చేయబడ్డానని భయపడకండి. దేవుడు నిన్ను విడిపిస్తాడు, ఆయన వారిని విడిపిస్తాడు, వారు పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇస్తాడండి. మా చర్చిలో, మా చెన్నైలో ఒక చర్చ్ ఉండేది, మాకు చిన్న చర్చ్, ఇంత ఉంటుందేమో, ఎంతకంటే చిన్నదే, ఎంత ఉంటుంది, అంత గ్యాలరీ కూడా లేదు. తాటాకులు షెడ్ వేసుకొని ప్రార్థన జరిపించుకుంటున్నాం. అప్పటికి 5 సంవత్సరాల నుంచి చర్చ్ జరుగుతుంది. ట్యూబ్ లైట్లు ఒకటొకటి కొనుక్కొని, ట్యూబ్ లైట్లు, డ్రమ్ములు, అంటే బలిపీఠము, చాపలు, కుర్చీలతలు, ఫ్యాన్లు అన్నీ పెట్టుకున్నాం. ఎవడో ఒక దీపావళి రోజున ఓ తారాజు వేశాడు గుడిసె మీదకి. ఇక్కడలాగా తాటాకులు తేయరు. తమిళనాడులో కొబ్బరాకులతో వేస్తారు. కొబ్బరాకులు పేని ఎదురు బొంగుల మీద కొబ్బరాకులు వేస్తారు. ఇక్కడైతే కొంచెం గట్టిగా ఉంటాయి తాటాకులు కాల్టాలంటే. అది కొబ్బరాకులు పస్సలు అంటుకుపోతాయి. 5 minutesలో మొత్తం బూడిదయింది. నాకు ఫోన్ చేసి మా ఇంటికాడ నుంచి బైక్ వేసుకొని నేను వెళ్ళేటప్పటికి చర్చి కనపడుతుందా, బూడిద కనపడుతుంది అంతే. అప్పటికి 8 సంవత్సరాల నుంచి సంపాదించుకున్న మందిరంలో ఉన్న సామాన్లు మొత్తం గాలిపోయినాయి. ఎక్కడ పెట్టుకోవాలి ఇక మీటింగు, ఎట్ట సంపాదించుకోవాలి మళ్ళీ? నాకైతే ఒకలాగా తిట్టి ఒకలాగా కళ్ళు తిరిగిపోయి కింద పడిపోయాను నేను. సంఘస్థులందరూ ఎవరు మీటింగ్ రమ్మంటే కూడా రాని వాళ్ళందరూ కూడా పరిగెత్తుకొచ్చారు చర్చి కాలింది అనేటప్పటికి. న్యూస్ వెళ్ళిపోయింది, వైరల్ అయిపోయింది, అట్లాంటివి వైరల్ అవుతాయి. అందరూ వచ్చి ఏడ్చుకుంటూ, ప్రభా నా వల్లనే కాలిపోయిందయ్యా, నేనే ఈ మందిరాన్ని గౌరవించలేదయ్యా, మందిరంలో దేవుని సన్నిధి కాపాడలేదయ్యా అని ఏడ్చుకుంటూ బూడిద ఎత్తుకున్నాం. ఏం చేయాలి? గురువారం కాడిపోయింది, శుక్రవారం ఉపవాస ప్రార్థన ఎక్కడ పెట్టుకోవాలి? ఇక ఆదివారం ఏం చేయాలి? ప్రభు ఇచ్చాడు, ప్రారంభించు పని. ఏంటండి, శుక్రవారం శామేనేసి ఉపవాస ప్రార్థనలు చేస్తే దేవుడు ఇచ్చిన వాగ్దానంతో ఆదివారం పునాది వేసాము. సంఘస్థులే కట్టుకున్నారండి, ఎవరి దగ్గర డబ్బులు వసూలు చేయలే. మేము సంఘస్థుల దగ్గర కూడా వసూలు చేయలే. సంఘంలో ఉన్న కార్పెంటర్స్, మేస్త్రీస్, ఎలక్ట్రీషియన్స్, యవ్వనస్తులు, ఐఐటి స్టూడెంట్స్, మా చర్చి పక్కన ఐఐటి క్యాంపస్ ఉంది, చాలామంది అందరూ మేమే ఇటుకలు వేసుకొని ఇసుక మోసుకొని, ఇప్పుడున్న మందిరం మధ్య మీరు టీవీలో చూస్తున్న మందిరం ఏ దొరలు కట్టించింది కాదు, మేమే కట్టుకుంది. 20 సంవత్సరాల క్రితం కట్టాం, మళ్ళీ దాన్ని అటు ఇటు పెంచలా, మనుషులు సరిపోక చాలా ఇబ్బంది పడుతున్నాం. కానీ దేవుడు టీవీ మినిస్ట్రీ ఇవ్వడానికి తాటాకుల షెడ్ కాకుండా ఒక మంచి బిల్డింగ్ ఇవ్వాలని ఆలోచించి పోతే పోయింది గుడిసె, అక్కడ నిలబడింది దేవుని మందిరం. దేవుణ్ణి ప్రేమించే వారికి, అనగా ఆయన చిత్తము చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కలుగుటకై సమకూడి జరుగును. మీ జీవితాల్లో ఉన్న నష్టాలు, కష్టాలు చూసి బెదిరిపోకండి. అవి మీకు స్టెప్పింగ్ స్టూల్స్గా చేసి
మీ జీవితంలో మరింత ఉన్నత స్థాయికి నడిపించడానికి దేవుడు సహాయం చేస్తాడండి. ఒక అబ్బాయి మా ఇంటి దగ్గర స్తుతికూటం పెట్టమని అడిగాడు. ఎందుకయ్యా అని అడిగా. 10th ఫెయిల్ అయ్యానన్నా అన్నాడు. 10th ఫెయిల్ అయితే స్తుతికూటం ఏంటి? అవునన్నా, 10th పాస్ అయ్యి కాలేజీకి వెళ్తే చెడిపోతానేమో, అందుకే దేవుడు నన్ను ఫెయిల్ చేసి 10thలోనే ఉంచాడు, అందుకు దేవుడిని స్తుతిస్తున్నాను, మీటింగ్ పెట్టమన్నాడు. మనమైతే ఏం చేస్తామా? నేను ప్రార్థన చేయించుకొని పాస్టర్ గారితో 10th ఎగ్జామ్ రాస్తే ఫెయిల్ అయ్యా, దేవుడు లేడు, గీవుడు లేడు, దేవుడు ఉంటే నేను ఎందుకు ఫెయిల్ అవ్వాలి? భలే, నువ్వు చదివితే పాస్ అవుతావు, కానీ చదవకుండా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే పాస్ అవుతావన్న మంత్రమా ఇది? ఒక్కొక్కసారి నువ్వు చదివినా పాస్ అవ్వవు. కారణం దేవుడు నీకు స్ట్రాంగ్ ఫౌండేషన్, డబుల్ నాలెడ్జ్ ఇవ్వాలని ఆశపడుతున్నాడు. డోంట్ వరీ. నీ ఫెయిల్యూర్స్ అన్నిటినీ స్టెప్పింగ్ స్టూల్స్గా తీసుకోండి. అబ్రహాం లింకన్ తెలుసా మీకు? వీధి దీపాల కింద చదువుకునేవాడు ఆయన. అంత సామాన్యమైన కుటుంబంలో పుట్టాడు. ఆమె తల్లి చాలా ప్రార్థనా పరురాలు. చిన్నప్పటి నుంచి ప్రార్థన నేర్పించింది దానికి, విశ్వాసం నేర్పించింది దానికి. కష్టపడి చదివేవాడు, ఉన్నతమైన శ్రేణికి వచ్చాడు, మంచి డిగ్రీ చదివాడు. ఎలక్షన్లో నిలబడ్డాడు, ఓడిపోయాడు. బిజినెస్ ప్రారంభించాడు, దివాళా తీశాడు. మళ్ళీ ఎలక్షన్లో నిలబడ్డాడు, ఓడిపోయాడు. అన్ని ఫెయిల్యూర్సే. 50 years వయసు వచ్చే వరకు ఎంగేజ్మెంట్ అయింది ఒక అమ్మాయితో. పెళ్ళి అంటేటప్పటికి ఆమెకేదో చనిపోయింది ఆ అమ్మాయి. అన్ని డిస్కరేజ్మెంట్సే. కానీ విశ్వాసం విడిచిపెట్టలా. తను 50 సంవత్సరాల తర్వాత యుఎస్ఏకి ప్రెసిడెంట్గా మొదటి ప్రెసిడెంట్ అయ్యాడు. మొదటి ప్రెసిడెంట్ కాదు, నీగ్రో బానిసత్వం నుంచి ఆ నీగ్రోలను విడిపించగలిగిన దైవభక్తి కలిగిన ప్రెసిడెంట్ అయ్యాడు. అతన్ని ఇప్పటికీ కూడా నీగ్రోస్ దండం పెట్టుకుంటారు. ఎందుకంటే అంతకుముందు తెల్లోళ్ళు ఎక్కిన బస్సులో నల్లోళ్ళు ఎక్కకూడదు, వాళ్ళకి సిటిజన్షిప్ లేదు. ఒక్కొక్కసారి దేవుడు మనల్ని కష్టాల లోయలో నుంచి నడిపిస్తాడు. అప్పుడే కష్టాల్లో ఉన్న వాళ్ళని మనం అర్థం చేసుకోగలుగుతాం. ఇవాళ మీరందరూ జైపాల్ని హెల్తీగా, స్ట్రాంగ్గా మీ ముందు నిలబడతాం చూస్తున్నారు. నేను వెళ్ళినటువంటి కష్టాలన్నీ చెబితే చాలామంది సేవ చేయకుండా పారిపోతారు. అందుకని ఎక్కువ చెప్పడం లేదు ఈ మధ్య. నేను ముందుకు రోషంగా చెప్పేవాడిని, అమ్మో ఇన్ని కష్టాలు అయితే మేం చేయలేమండి అని వచ్చేవాళ్ళు కూడా వెనకపోతున్నారు. అబ్బో వద్దురా నాయనా అని అనుకుంటున్నారు. ఒక మనిషికి ఎన్ని రీతులుగా ఎన్ని రకాల కష్టాలు వస్తాయో అన్నీ వచ్చాయండి. నాకు కూడా యాక్సిడెంట్లు అయ్యాయి, సర్జరీలు అయ్యాయి. నా నడుముకి వెనకాల ఇనప ఏమంటారు వెన్నెముకకి సర్జరీ జరిగింది. అది ఎవరికి సక్సెస్ అవ్వదు. యాక్సిడెంట్ అయ్యి కన్ను పోవాల్సింది. ఒంటి కన్ను పాస్టర్గా ఉంచుకో ప్రభా అన్నాను. కన్ను ఇరిగిపోయింది, బైక్ పై తిరిగిపోయింది, కింద ఇరిగిపోయింది. మీటింగ్ తీసుకెళ్తానని చెప్పి ఒక ఆయన వెనకాల కూర్చోబెట్టుకొని నన్ను కింద పడేసి ఆయన మాత్రం ముందుకు వెళ్ళిపోయాడు. కంటి కింద ఉన్న ఎముక ఇరిగిపోయి 2 కనపడుతున్నారు అందరూ. 2 కనపడుతున్నాయి. 2 ఫ్యాన్లు, 4 మెట్లు, 2 కోడిగుడ్లు. చిన్నప్పుడు ఆడుకునేవాడిని ఎట్టని 2 చేసి ఒకటి తీసుకుంటే బాగుండేది. మళ్ళీ నడువులో నుంచి బోన్ తీసి అక్కడ డ్రాప్ చేసి అది సర్జరీ చేస్తే ఎవరికి సక్సెస్ అవ్వదు. ఇప్పుడు నా కన్ను ఇంకా కనపడుతుంది. ఈ కన్ను సరిగ్గా కనపడతలేదు, కానీ ఈ కన్ను యాక్సిడెంట్ అయిన కన్ను కనపడుతూనే ఉంది. అన్ని రకాలు. ఎవరైనా ఒక థియేటర్కి ఆపరేషన్కి వెళ్తారని నాకు తెలుసయ్యా బాధ. నాకు కూడా జరిగిందయ్యా. కరోనా వైరస్ వచ్చింది, నాకు కూడా వచ్చిందయ్యా. ఏంటండి చికెన్ పాక్స్ వచ్చింది, నాకు కూడా వచ్చిందయ్యా. టైఫాయిడ్ జ్వరం నాకు వచ్చిందయ్యా. మలేరియా అన్నా నీకేం తెలుసు నా వణుకు వచ్చేస్తుంది, నాకు కూడా వచ్చింది బాబు. ఏసయ్యా అనుకో. ఏంటంటే కుటుంబ సమస్యలు అన్నా మీకేం తెలుసు అన్నా నాకు కూడా వచ్చాయి. కుటుంబ సమస్యలు నాకు వచ్చాయి. నా భార్యకి నాకు మధ్య సాతాను దూరాలను ప్రయత్నించాడు. సేవ నిమిత్తం నేను ఒక చోటుకి వెళ్తానంటే వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోవాలా. గుడిసెలో ఉంటానని మా కుమార్తెలు ఒప్పుకోమన్నారు. కానీ దేవుని కోసం నిలబడ్డప్పుడు మా అత్తమామలు నా గురించి సాక్ష్యం ఇచ్చారు. మా పెద్దమ్మాయి బతుకు ఏమైపోద్దో అనుకున్నాం. మా బిడ్డలందరికంటే ఆ అమ్మాయే ఉన్నతమైన స్థానంలో ఉంది. అది దేవుని కోసం మనం నిలబడితే మన నిందలు, మన అవమానాలు, మన ఆపదలు, మన శ్రమలు, మన కష్టాలు, మన నష్టాలు అన్నిటినీ మనకు మెరుగ్గా అనుభవాలుగా మారుస్తాడు.
నిజంగా ఒక దైవ సేవకుడికి అండి అలాంటి అనుభవాలు లేకపోతే ఆ బాధల్లో ఉన్న వాళ్ళని అర్థం చేసుకోలేము మేము. నీకు నొప్పి అంటే ఏంటో తెలిస్తేనే నొప్పి అన్నోడు బాధ నువ్వు అర్థం చేసుకుంటాం. చిన్నప్పుడు మా అమ్మ తలనొప్పిరా ఎప్పుడు అమృతాంజనం బాటిల్ పెట్టుకుని రాసుకుంటా ఉండేది. 8 మంది పిల్లలు కదా, గోలగోలు చేస్తుంటే ఏం తలనొప్పి రాదు. నాకు తెలియక ఒకసారి అమ్మ దగ్గర, అమ్మ తలనొప్పి అంటే ఏంటమ్మా, ఎట్టుంటుందమ్మా? మనకేం తెలుసు, చిన్నపిల్లలకి మనకే తలనొప్పులు లేవు, ఇప్పుడు తెలుసు. 10 మంది 10 రకాలు పీకుతుంటే తల నొప్పి వస్తుంది కదా. టైర్డ్ అయిపోతే, టెన్షన్ అయిపోతే, నీ నొప్పి ఇంకొకరికి నువ్వు సహాయం చేయాలంటే నిన్ను అందుకనే యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చండి. డైరెక్ట్గా సిలువెక్కలేదంట ఆయన. యేసు ప్రభు మన వలె అన్ని విషయములలో శోధించబడినను పాపము లేనివాడిగా ఉన్నాడు కాబట్టి ఇవాళ పాపాన్ని జయించడం ఎలాగని మనకు చెప్పగలిగిన వాడిగా ఉన్నాడు. అన్ని విషయాల్లో శోధించబడ్డాడు, నిందించబడ్డాడు, అవమానించబడ్డాడు, ఆకలిగా ఉన్నాడు, చెమట గార్చాడు, కన్నీరు గార్చాడు, అలిసిపోయాడు, ప్రయాసపడ్డాడు, రక్తం చిందించాడు, నొప్పి తెలుసు ఆయనకి, మానసిక వేదన తెలుసు ఆయనకి. కాబట్టి ఈరోజు మనల్ని అర్థం చేసుకోగలిగిన వాడు ప్రభు అండి. మన వలే శోధించబడ్డాడు కాబట్టి ఈ బాధతో నువ్వు వెళ్ళినప్పుడు నీ బాధను ఎవరు అర్థం చేసుకోరంటారు చూడండి. నా బాధ ఎవరికి తెలియట్లేదు, మా అమ్మ కూడా తెలుసుకోవట్లేదు, మా నాయనకి అసలు తెలియదండి, మా అమ్మకి తెలియట్లేదు, మా ఆయన అర్థం చేసుకోవడం అంటారు చూడండి. నిన్ను అర్థం చేసుకునే ప్రభు ఉన్నాడండి. ఎందుకంటే ఆ శ్రమ అంటే ఏంటో ఆయనకి బాగా తెలుసు. అందుకే నీ శ్రమలలో ప్రభు దగ్గరికి వెళ్ళు, నీ ఆపదలలో ప్రభు దగ్గరికి వెళ్ళు, నీ భయములన్నిటిలో ప్రభు దగ్గరికి వెళ్ళు. దేవుడు నిన్ను విడువడు. ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు కోదు ఉండదు. సింహపు పిల్లలు లేపిగలవై ఆకలి కొంటవి కానీ యెహోవాని ఆశ్రయించిన వారికి ఏ మేలు. సింహము అరణ్యానికి రాజండి, అది తలంచుకుంటే అది ఏమైనా తెచ్చి పిల్లలకు పెట్టచ్చు. అలాంటి సింహము కూడా తన పిల్లల్ని పొస్తు పెట్టుకుంటుందేమో కానీ ఆయన యందు భయభక్తులు కలిగిన మనకి ఏ మేలు కోదు అవ్వదు. దేవుడికి ఇచ్చి దరిద్రుడైన వాడు, దేవుని నమ్మి అడుక్కు తిన్నవాడు, దేవుని మీద విశ్వాసం ఉంచి దిక్కుమాలినోడైన వాడు ఈ లోకంలో లేడు, ఉండడు, ఉండబోడు. ఒకవేళ నువ్వు అలా ఉన్నావంటే నువ్వు ఆయన నమ్మలేదేమో, నువ్వు అలా ఉన్నావంటే నువ్వు ఆయన ఆశ్రయించలేదేమో, నువ్వు అలా ఉన్నావంటే ఆ శ్రమల్లో అది నువ్వు ఆయనకి మొరపెట్టలేదేమో. మీరు నన్ను అడగలేదు కాబట్టి మీకు దొరకలేదన్నాడు. ఈసారి ఏ భయం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ ఆపద వచ్చినా, ఏ నింద వచ్చినా, ఏ పరిస్థితుల్లో నుంచి వెళ్తున్నా దేవునికి మొరపెట్టి చూడండి, ప్రార్థించి చూడండి. చిటికలో మీకు జవాబు దొరుకుతుంది, క్షణంలో మీకు విడుదల దొరుకుతుంది, 2 అంతల ఆశీర్వాదంతో వర్ధిల్లుతారు. సో లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ఇప్పుడే అడుగుదాం, ఎప్పుడో కాదు, ఇప్పుడే అడుగుదాం. ఒక్క మాట నాకు తెలియదు, మీకు ఏ బాధ ఉందో, ఏ శ్రమ ఉందో, ఏ భయం ఉందో. ఏమీ లేదని చెప్పేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ, నాకు తెలుసు. నమ్మి మోసపోయారండి, అప్పిచ్చి ఎగ్గొట్టారండి, సొంత వారే మోసం చేశారండి, కట్టుకున్న భార్య నా మీద కేసు పెట్టిందండి, నా తల్లిదండ్రులు నన్ను తరిమేశారండి, నా కన్నబిడ్డలు నన్ను తరిమేశారండి. నీ రోజుల్లో భయంకరమైన వార్తలు వింటున్నాం, ఎవరిని నమ్మలేని పరిస్థితుల్లో ఉంటున్నాం. యేసయ్యను నమ్ముదాం, యేసుకు మొరపెట్టుకుందాం. మనకు విడుదల, మనకు జయము, మనకు ఆదరణ, మనకు దీవెన దొరుకుతుంది. నోరు తెరిచి ప్రతి ఒక్కరొక్క మాట చెప్పండి. దేవా, నాకు నువ్వు తోడుండయ్యా, నువ్వు తోడుండయ్యా, నువ్వు మంచి దేవుడివయ్యా. నేను తప్పు చేసినా నన్ను తోసేవాడివి కాదు, నన్ను ప్రేమించేవాడివే. నేను తప్పు చేస్తే నన్ను శిక్షించేవాడివి కాదు, నన్ను క్షమించేవాడివే. నేను పోగొట్టుకుని నువ్వు తిరిగి నాకు ఇవ్వాలని 2 అంతలుగా ఇవ్వాలని ఆశ కలిగిన దేవుడివయ్యా. నాకు అది లేదు, ఇది లేదని బాధపడుతున్నానే కానీ నాకు కావాలయ్యా, నిన్ను అడగలేకపోతున్నానయ్యా. నాకు లేదు అని నీకు చెప్పలేకపోతున్నానయ్యా. నాకు దయచేయి నీకు మొరపెట్టలేకపోతున్నానయ్యా. యేసయ్యా, నాకు దయచేయి నాయన. నా కుటుంబంలో కొరత ఉందయ్యా, నా బ్రతుకులో బాధ ఉందయ్యా, నా జీవితంలో శ్రమ ఉందయ్యా, నా శరీరంలో అనారోగ్యాలు ఉన్నాయ్యా, నా కుటుంబంలో సమస్యలు ఉన్నాయ్యా, నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నావయ్యా. నా జీవితంలో తండ్రి అనవసరమైన దిగులుందయ్యా, అనవసరమైన వేదన ఉందయ్యా, రకరకాల భయాలతో పీడించబడుతున్నానయ్యా. యేసయ్యా, నాకు నువ్వు తోడుంటే చాలయ్యా. నా అవసరతలన్నీ తీరుస్తావని, నన్ను ఆదరించే దేవుడిగా ఉన్నావని, నా ఆపదలన్నిటి నుంచి నన్ను కాపాడే దేవుడిగా, నా భయములన్నిటి నుంచి నన్ను విడిపించే దేవుడిగా, నా శ్రమలన్నిటిలో నాకు నీవు తోడై ఉండే దేవుడిగా ఉన్నావని
ఏ చిన్నదైనా పెద్దదైనా ఏ సమస్య అయినా నా బ్రతుకులో నీవు తోడుంటానన్నావన్నది నేను నమ్ముతున్నాను యేసయ్యా. నాకు ధైర్యం దయచేయి, నాకు విశ్వాసం దయచేయి నాయన. నీకు మొర్ర పెట్టుకునే కృపను దయచేయి నాయన. నీ వాక్యాన్ని చదివి ధైర్యపరచబడడానికి, నీ సన్నిధిలో ప్రార్థించి నూతన బలం పుంజుకోవడానికి ప్రార్థన, బైబిల్ పఠనము, ధ్యానము నాకు దయచేయి నాయన. ఆదివారం ఆరాధనతో సరిపెట్టుకోక అనుదినము నీతో సహవాసం చేసే భక్తి నాకు దయచేయ్యా. నా కుటుంబంలో సాతానికి జ్వరపడకూడదయ్యా. భార్యాభర్తలుగా మా ఇద్దరి మధ్యలో అపనమ్మకాలు ఉండకూడదయ్యా. ఒకరినొకరు మోసగించుకునే వారిగా కాక ఒకరినొకరు నమ్మటానికి సహాయం చేయి, ఒకరినొకరు క్షమించుకోవడానికి సహాయం చేయి. మా బిడ్డలు నాయన నీవిచ్చిన వరాలయ్యా, వారు సాతాను ఎత్తుకుపోతున్నాడయ్యా. లోకంలో వాళ్ళు తప్పిపోతున్నారయ్యా, సాతాను ఉచ్చుల్లో చిక్కుకుపోతున్నారయ్యా. ఇప్పటికే మా బిడ్డలు తాగుబోతులయ్యారయ్యా. ఇప్పటికే మా బిడ్డలు పాప జీవితంలో బతుకుతున్నారయ్యా. దేవుడిని ధిక్కరిస్తున్నారయ్యా, దేవుడిని తిరస్కరిస్తున్నారయ్యా. నా బిడ్డలు నరకానికి పోకూడదు యేసయ్యా. నా బిడ్డలు రక్షణలో నడిపించాలి. తల్లిదండ్రులారా మీ బిడ్డల కొరకు మొర్ర పెట్టండి, మీ కుటుంబముల కొరకు మొర్ర పెట్టుకోనండి. దేవుడికి మొర్ర పెట్టండి, విడిపిస్తాడు, రక్షిస్తాడు, కాపాడుతాడు, స్వస్థపరుస్తాడు, ధైర్యపరుస్తాడు, ఆదరిస్తాడు. ఇంత గొప్ప యేసయ్య మనకుండగా దిక్కుమాలిన వారిగా మనం ఉండక్కర్లేదు, అనాథలుగా మనం ఉండక్కర్లేదు, శ్రమలలో పడి కొమలక్కర్లేదు, భయములతో పీడించబడనక్కర్లేదు. ఏ భయమైనా యేసయ్యతో చెప్పు. వైద్యుల మాటల కంటే, మనుషుల మాటల కంటే దేవుని మాటల మీద నీకు విశ్వాసం ఉంటే అసాధ్యాలు సుసాధ్యాలు చేస్తాడన్నాడు ప్రభు. పిల్లలు పుట్టరని చెప్తే పిల్లలు కలుగజేసేవాడు ఆయన అన్నది నిరూపిస్తాడు నీ జీవితంలో. ఇక నేను మారను, ఇక నా బ్రతుకు సరవదు, నా కర్మ నా బతుకింతే అని కుమిలిపోని అవసరం లేదు. నీవెంతటి వాడివైనా, ఎంత అధోగతికి దిగజారిపోయినా కృంగిన వారిని లేవనెత్తేవాడు యేసయ్య, పడిన వారిని లేవనెత్తేవాడు ఆయన. నిన్ను విడువను ఎడబాయనన్నాడు ఆయన. పాపులని నేను పిలువ వచ్చితేని నీతిమంతుల కొరకు కాదని చెప్పిన ప్రభు. నువ్వు ఎన్ని తప్పులు చేసినా, ఎరిగెరిగి ఆయన గాయాలు రేపినా యేసయ్య ప్రేమ నిన్ను వెంటాడుతూనే ఉంది, ఇంకా నిన్ను వెంటాడుతూనే ఉంది. సహోదరుడా, సహోదరి, ఈరోజు రాత్రి నీతో మాట్లాడుతున్నాడు దేవుడు, నీతోనే మాట్లాడుతున్నాడు. భక్తి విషయంలో నిర్లక్ష్యంగా ఉండకు, క్రీస్తుకు నీ హృదయం ఇచ్చే విషయంలో అలక్ష్యం చేయకు. రేపు నీది కాదు, సమయం గతించిపోతుంది. పొట్టు గాలికి ఎగిరినట్లుగా సమయం గతించిపోతున్నది. దేవుని ఉగ్రత నీ మీదకు రాకముందే ఆయన పాదాల మీద పడితే క్షమాపణ, ఆయన నామంలో మొరపెడితే విడుదల, ఆయన సన్నిధికి వస్తే ఆశీర్వాదం. దేవా నన్ను ఆశీర్వదించాలి వారు మీ కుడి చేతి చూపించండి. మీ శ్రమ ఏదైనా, ఆపద ఏదైనా, మీ అవసరత ఏదైనా మీరు చెయ్యెత్తి మీ మనసులో దేవునితో ఒక మాట చెప్పండి. ఇది నా కష్టము, ఇది నా శ్రమ, ఇది నా వ్యాధి, ఇది నా భయము, ఇది నా ప్రయాస, ఇది నా సమస్య, ఇది నా ఆతృత, ఇది నా వ్యాధి. అయ్యా నాకు సహాయం చేయేసయ్యా అని ఒక్క మాట మెలుగెత్తి ప్రభుతో చెప్పండి. అద్భుతం జరిగిస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ఈ ఆవరణలో కూడి వచ్చిన నీ బిడ్డలను చూడయ్యా. చేతులెత్తి నా చెయ్యి పట్టుకో అయ్యా, నన్ను నడిపించయ్యా, నన్ను లేవనెత్తయ్యా, నన్ను ఆదరించయ్యా, నీ కౌగిల్లో నన్ను చేర్చుకో అయ్యా. ఈ ఆపదల్లో ఉన్నానయ్యా, ఈ శ్రమలలో ఉన్నానయ్యా, ఈ భయాలతో పీడించబడుతున్నానయ్యా, ఈ వేదనలో నేనున్నానేసయ్యా, ఈ శ్రమలో నేనున్నానేసయ్యా. కుమిలిపోతున్నానయ్యా, కృంగిపోతున్నానయ్యా, బయటపడే మార్గము లేక నన్ను నేనే కించపరుచుకుంటున్నానయ్యా. అయ్యా విరక్తి చెందిపోతున్నానయ్యా, నాకు సహాయం చేయేసయ్యా. ఈ రోగం తగ్గదంటున్నాడయ్యా డాక్టరు, ఈ రోగానికి బతుకంత మాత్రలు తినాలంటున్నాడయ్యా, ఈ వ్యాధికి సర్జరీలు జరగాలంటున్నాడయ్యా, నీకు పిల్లలు పుట్టరంటున్నారయ్యా, నీకు పెళ్ళి జరగదంటున్నారయ్యా. అయ్యో మూఢనమ్మకాలకు వెళ్తున్నానయ్యా, మనుషుల మాటలు నింపి నాయన నేను ముహూర్తాలు చూసి చెడ్డ సమయాలు చూసుకొని ఏదో నక్షత్రాలు చూసుకొని భయపడుతున్నానే కానీ నా కాలగతులు నీ చేతుల్లో ఉన్నాయి కదా, నా కాలగతులు నీ చేతుల్లో ఉన్నాయి కదా, నా భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది కదా. నన్ను ఎరిగిన యేసయ్యా నన్ను ఆశీర్వదించయ్యా. నేను నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్టనని
ఆ యాకోబులాగా మొరపెట్టడానికి సహాయం చేయ్యా. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దామండి. యేసయ్య ఈ రాత్రి విడిపిస్తాడు నిన్ను, నీ భయములన్నిటి నుంచి, నీ ఆపదలన్నిటి నుంచి, నీ శ్రమలన్నిటి నుంచి. ఈ రాత్రి నీకు విడుదల. నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. గాఢాంధకారలో అయినా నేను భయపడను. ఎటువంటి అపవాది తంత్రములకు నేను భయపడను. సాతాను యుక్తులకు కుయుక్తులకు నేను లొంగను. నా పక్షములో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. నా యేసయ్య రాజాది రాజు, ప్రభువులకు ప్రభు, నా కొరకు ప్రాణమిచ్చినవాడు, అపవాది తల చితక కొట్టినవాడు, నా వలె అన్ని విషయాల్లో శోధించబడి జయము నొందినవాడు. నిన్ను నమ్ముకుంటున్నానయ్యా, జయ జీవితం నాకు దయచేయసయ్యా. యవనస్తులరా, ప్రభుని అడగండి, జయ జీవితం కావాలయ్యా. ఏదో యవన కాల ఉద్రేకం ఎలాగ ఉంటుందో అనుకోవద్దు. నీ యవనాన్ని ప్రభువుకి అప్పగించి యవనేచ్ఛలు విడిచి పారిపో. ప్రభువులకు ప్రార్థన చేయ వారితో కూడా నీతిని, ప్రేమను, సమాధానమును, విశ్వాసమును వెంటాడు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకండి, తాగుబోతులతో సహవాసం చేయకండి, దొంగలతో ఏకీపించకండి, మోసగాళ్లతో ఏకీపించకండి. దేవుని ప్రజలతో, ప్రార్థించే వారితో మీరు కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే జయ జీవితాలు జీవిస్తారు. దేవుని గొప్ప ప్రణాళికలు మీ పట్ల నెరవేరుతాయి. ఎవరైనా అల్పకాల పాపభోగానికి లొంగకు, సరదా అనుకోని సెల్ ఫోన్కి బానిసవ్వకు, లోకపు పోకడతో పోయి జీవితాన్ని వృధాపరుచుకోవద్దు. నీ యవ్వనం మళ్ళీ రాదు. యవ్వనము శ్రేష్టమైన సమయం నీ జీవితంలో. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో. నీ యవ్వన కాలములో కాడిపోయమన్నాడు ప్రభు. శ్రమను అనుభవించడం నాకు మేలయ్యింది అని నువ్వు సాక్ష్యం ఇచ్చినట్లు దేవునికి అప్పగించుకో. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మరొక్కసారి నీ బిడ్డలను నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ఈ రాత్రి నువ్వు వదిలిపెట్టొద్దయ్యా మమ్మల్ని. ఎవ్వరు ఊరికే వెళ్ళిపోకూడదయ్యా. ఎవరితో మాట్లాడుతున్నావో నాకు తెలియదు కానీ, ఎవరి విషయమై తామసం చేస్తున్నావో నేను ఎరగను కానీ, ఈ రాత్రి నువ్వు దర్శించాలని ఆశించిన ప్రతి ఒక్కరిని నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. సాతాను కట్ల నుంచి, వాడి బెదిరింపుల నుంచి, వాడి బంధకముల నుండి నీ బిడ్డలను విడుదల చేయించున్నాము. సాతాను తల చితక కొట్టి మా కొరకు రక్తములు చిందించిన నీ ప్రశస్తమైన రక్తములు మమ్మల్ని శుద్ధీకరించము నాయన. ఇక మీదట నీ కొరకే నేను జీవిస్తానని, నా కొరకు ప్రాణమిచ్చిన ప్రభు కొరకే నేను బ్రతుకుతాను. ఇక నువ్వు జీవించడు ఆడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడన్న జీవితాన్ని జీవించినట్లుగా మా ఒక్కొక్కరి జీవితాన్ని పరిశుద్ధపరచము నాయన. ఎవరు ఏ భయముతో పీడించబడుతున్నారో అట్టి వారిని ఈ రాత్రి విడుదల చేయించున్నాము నాయన. ఎవరు ఎటువంటి శ్రమలలో మదనపడుతున్నారో, కృంగిపోతున్నారో అట్టి వారికి ఈ రాత్రి విడుదలిచ్చినందుకై వందనములయ్యా. పుంచున్న సాతాను తంత్రాలకు, ఆపదలకు మేము లగ్గక తన రెక్కల మీద మమ్మల్ని మోసే ప్రభువు ఉన్నాడని, మహోన్నతుడి రెక్కల చాటున దాగినప్పుడు ఏ అపాయము మాకు రాదని, మా పక్కన 1000 మంది పడినా, కుడి ప్రక్కన 10,000 మంది కూలినా ఏ అపాయము రాకుండా కాపాడి దేవుడు నాకున్నాడని నమ్ముచున్నామయ్యా. ఈ భయంకరమైన ట్రాఫిక్లో బయటకు వెళ్ళినప్పుడు, వచ్చినప్పుడు ట్రైన్ యాక్సిడెంట్స్, ఫ్లైట్ యాక్సిడెంట్స్, బైక్ యాక్సిడెంట్, మరణాలు ఎక్కడ చూసినా వింటున్నామయ్యా. నీ రాకపోకల ఎందుకు కాపాడు దేవుడు నేనే అన్న వాగ్దానం మా పట్ల నెరవేర్చము తండ్రి. మా భయములన్నీ, మా చింతలన్నీ, మా వేదనలన్నీ సిలువ దగ్గర వదిలిపెడుతున్నామయ్యా. మాకు సమాధానం దయచే, సంతోషం దయచే, ధైర్యం దయచే, విశ్వాసం దయచే. పరిశుద్ధులుగా, నీకు ఇష్టలుగా ఇది మొదలుకొని నీ సాక్షులుగా బ్రతుకుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయి నాయన. ఇంకా ఎవరైనా ఈ సమయంలో వారి హృదయాన్ని కఠినపరుచుకుంటుంటే, ఇంకా ఎవరినైనా ఈ సమయంలో అపవాది శోధిస్తుంటే, అట్టి వారిని నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. విడుదల చేయించున్నాము నాయన, విడుదల చేయించున్నాము తండ్రి. నీ బిడ్డలమయ్యా, నీ సారూప్యంలో చేసుకున్నావయ్యా, నీ రక్తం ఇచ్చి కొడుకున్నావయ్యా. నీ కొరకే బ్రతకడానికి సహాయము చేయము.
తిరిగి వెళుచుండగా క్షేమైన ప్రయాణాలు దయచేయము. నిశ్చితమైతే నీ రాకడ ఆలస్యమైతే మరల కలుసుకోవడానికి అవకాశాలు అనుగ్రహించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కోల్కతా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే కోల్కతాలో మార్చ్ 4వ తారీఖున ఒక ప్రత్యేకమైన గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. తెలుగువారైన మీరందరూ వస్తారని, అదే సమయంలో బెంగాలీ భాషలో మన టీవీ ప్రోగ్రామ్స్ వీక్షిస్తున్న వారు, హిందీ వారు, తమిళ వారు, ఇతర భాషల వారు కూడా ఈ గెట్ టుగెదర్కు ఆహ్వానిస్తున్నాం. మీరందరూ రండి, మనందరం కలిసి దేవునిని ఆరాధిద్దాం, ఆయన వాక్యం ద్వారా ఆదరించబడదాం. మరి ముఖ్యంగా టెలివిజన్ కార్యక్రమాల ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని కోల్కతా వస్తున్నాను. రండి, పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. మార్చ్ 4వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఒకే సెషన్ కాబట్టి ఖచ్చితంగా రండి. మీరు దూర ప్రదేశాల నుంచి వచ్చేవారు తిరిగి వెళ్ళడానికి 7 గంటలకే మీకు ముగిస్తున్నాం. పెందలగడ రండి, 1 గంటకే రండి. దేవుని సన్నిధిలో ఆయన దీవెనలను అనుభవించండి. చిరునామా గమనించండి. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, జవహర్లాల్ నెహ్రూ రోడ్, ధర్మతల, కోల్కతా. కింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి మీరు వాట్సాప్ పెట్టండి, కాల్ చేయండి. మరిన్ని వివరాలు మీకు తెలియజేయబడతాయి. క్యూఆర్ కోడ్ కూడా ఉంది. లొకేషన్ షేర్ చేసుకోవడానికి ఈజీగా ఈ క్యూఆర్ కోడ్ మీరు షేర్ చేసుకోండి. తప్ప వస్తారు కదా. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవట్లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవట్లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి. ఈ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు మీకు తెలియజేస్తాం.
ఇది ఆదరణ ధ్వని